ఎక్కడున్నానని అనుకుంటున్నారా? సిఎంసీస్ కాన్వెంట్లో ఉన్నాను. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాను. మరి అంత ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? క్లేరమ్మ స్ఫూర్తి మరియు తన కృషి ప్రశంసనీయం. సిస్టర్ ఎన్నో గ్రామాలను సందర్శించుతూ అక్కడ ఉన్న ప్రజలను తన జీవితాలను మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేశారు. అలాంటి సిస్టర్ని మనం కలుసుకోకుండా ఉంటామా? వీరే మా సిస్టర్ క్లేరమ్మ. క్లేరమ్మ కేరళలో జన్మించి జర్మనీలో తన వైద్య సేవలను అందించి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తన సేవలను అందిస్తున్నారు. సిస్టర్ మహిళలు మరియు పిల్లల కోసమే బాల వికాస్ అనే సంస్థను స్థాపించారు. పేదలు మరియు అనాథల కోసం సిస్టర్ ఎప్పుడూ తోడుగా ఉంటారు. వారి కోసం గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సిస్టర్ ఎంతగానో కృషి చేశారు. సిస్టర్ కృషి ప్రశంసనీయం. ఎంతో నిష్ఠ నిబంధనతో ఉన్న ఈ సిస్టర్స్ కాన్వెంట్లో సిస్టర్ ఉండడం చాలా సంతోషకరం. సిస్టర్ తన చేతి వ్రాతతో తెలుగు మరియు ఇంగ్లీష్ బైబిళ్లను రచించారు. అంతటి ప్రత్యేకత ఉన్న సిస్టర్ని మనం కలవకుండా ఉంటామా? అందుకే ఇవాళ మనం ఇక్కడికి వచ్చాం. సిస్టర్ ఎక్స్పీరియన్స్ మరియు తన ప్రత్యేకతలను మనతో పంచుకుంటా అన్నారు. పదండి సిస్టర్, మనం మాట్లాడుకుందాం. ఈ సిఎంసి సంస్థలోనే ఎందుకు చేరారు? దీంట్లో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? నేను 1961లో కర్మల్ మాత సభలో చేరాను. వీరు నర్సింగ్ జర్మనీలో చేసి అక్కడ ఎంతో మంది వైద్య సేవలను అందించారు. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రజలను దేవుని వైపులోకి నడిపిస్తున్నారు. మరి దానిపై మీ స్పందన? చదవటానికి వెళ్ళాను. అక్కడ పోయి జర్మన్ భాష నేర్చుకొని నర్సింగ్ చదివాను. అప్పుడన్నీ నా మనసులో ఉన్నది పేదవాళ్ళ దగ్గర పని చేయాలని. అంటే మన భారతదేశంలో నార్త్ ఇండియాలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ దగ్గర పోయి పని చేయాలని నా కోరిక అప్పుడు మనసులో ఉండేది. మళ్ళీ నేను అక్కడ నుండి చదువు అయిపోయినాక 1969లో తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినాక అందరూ నాకు అడిగారు మిషన్ పోవటానికి ఇష్టం ఉందని. నేను పోతామని చెప్పాను. అలాగే నన్ను ఇక్కడికి పంపించారు, నేను ఇక్కడికి వచ్చాను. ఏపీ, తెలంగాణ మరియు కర్నూలులో మీ సేవలను అందించారు కదా, మీ యొక్క అనుభవాలను మా ప్రేక్షకులతో పంచుకుంటారా? చెవరాల్లో పోయినాక అప్పుడు మేము 3 సిస్టర్స్ వెళ్ళినాం. అప్పుడు మా పరిచయం సైకిల్ రిక్షా కొన్నారు. ఫాదర్ చర్చ్ ఉంటుంది అక్కడ. ఫాదర్ ఒక సైకిల్ రిక్షా కొన్నారు. అప్పుడు మేము 3 కలిసి రోజు విలేజ్ వెళ్ళడం అయింది. రోజు విలేజ్ పోవడం, అందరితో మాట్లాడడం, అలాగా కొన్ని 2-3 నెలలు దాటినాక నేను డిస్పెన్సరీ మొదలుపెట్టాను. డిస్పెన్సరీ మొదలుపెట్టి అంటే విలేజ్ వర్క్ కోసమే అక్కడికి వెళ్ళినది. డిస్పెన్సరీ మొదలుపెట్టినప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. మళ్ళీ విలేజ్ పోవడం, డిస్పెన్సరీలో పని చేసినాం. మళ్ళీ చర్చిలో చాలా మంది వస్తున్నారు. అప్పుడు వాళ్ళతో జాతికేసం నేర్పించడం అవన్నీ చేసుకొని 5-6 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. మళ్ళీ భీమవరం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి రాజవరం పోయినా. రాజవరం పోయి అక్కడ కూడా డిస్పెన్సరీ. అక్కడ అన్ని బాగానే పని చేసి ఒక 2 నెల అయినప్పుడు నాకు మళ్ళీ టైఫాయిడ్ జ్వరం పెద్దగా వచ్చింది. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 1 నెల హాస్పిటల్లో ఉన్నా. తర్వాత కేరళ తీసుకువెళ్ళారు మళ్ళీ, ఎందుకంటే చాలా డేంజర్గా ఉందని కేరళ తీసుకువెళ్ళారు. అక్కడ పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 సంవత్సరం అక్కడ ఉన్నాను. అప్పుడు మదర్ జనరల్ అడిగారు చేపరోళ్ళలో ఒకటి మొదలు పెట్టాలని. మళ్ళీ నేను చేపరోళ్ళకి వెళ్ళాను. మిషనరీ వర్క్, మీ త్యాగపూరితమైన జీవితం ఎంతో మందికి ఆదర్శకరంగా ఉంది. దీనిపై మీ స్పందన, మీ మాటలు. భీమవరంలో హెల్త్ సెంటర్ మొదలుపెట్టినాక మేము డాక్టర్గా పెట్టినాము. 2-3 సిస్టర్స్ ఉన్నారు. నేను ఒకసారి సిస్టర్స్ 2 గారులా వెళ్ళాను. డాక్టర్ ఏదో ఆయన ఇంట్లో హైదరాబాద్.
మూడు నాలుగు రోజులు అయినాక వస్తామని ఆయన కూడా వెళ్ళారు. నేను ఒక్కదానే అయింది. నాతో ఒక చిన్న సిస్టర్ ఉన్నారు, నా నేర్సు కాదు, మేమిద్దరు ఉన్నాము. అప్పుడు ఒకటి వరకు పొద్దున అని చెప్పి ఒక పేషెంట్ వచ్చాను. ఆ పేషెంట్ నేను చూసుకొని వెళ్ళినప్పుడు ఇంకో అక్కడికి వస్తున్నారు. అంటే మొత్తం కోణరా మొదలుపెట్టింది. ఒకటి వరకు ఒకటి చాలా మంది రావడం మొదలు పెట్టారు. నాకు భయమైంది, ఏం చేయాలి అంటే వాళ్ళు ఊరికేదో వాటగా మనిషి పోతుంది, పేషెంట్ కొలాప్స్ అవుతుంది. ఏం చేయాలని తెలియదు. ప్రార్థన చేసుకొని మంచిన వాళ్ళందరినీ పండుగ అక్కడ మంచం పెట్టి పండుగ పెడుతున్నాం. మళ్ళీ మా దగ్గర మందులు కూడా ఎక్కువ లేదు, గ్లూకోజ్ పెట్టాలి అందరికీ. మళ్ళీ నేను వాళ్ళకి రాసి వేస్తున్నాం. మంచిర్యాలలో పోయి పెట్టి గ్లూకోజ్ పెట్టుకోవాలి. అలాగే ఇన్ని మొదలు పెట్టినా. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. మంచం మీద మంచిగా పండుగ కావడం లేదు. ఎప్పుడో ఒకసారి పోయి వెళ్తుంది. మొత్తం జాతర బాగా వీళ్ళ దగ్గర. అందులో ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు ఆరోగ్యం అసలు అంతా కొలాప్సైనా అందుకని మొదలు పెట్టిన అందరికి ఇచ్చినట్టు గ్లూకోజ్ పెట్టిన అన్నీ చేసినాం. కానీ సాయంత్రం అయినా ఆయన కంపింద ఉబ్బింది. ఆయనకి మంటలు ఏమీ లేదు. శరీరం అయితే చాలా కూల్గా ఐశ్వర్యంగా ఉంది. బీపీ లేదు, పంచలేదు, ఏం లేదు. ఆయన చచ్చిపోతాడని నేను సమయంలో పక్కన ఉండి అన్ని చేసినాను. చాలా ఇంజక్షన్ మందులు అన్నీ ఇచ్చినాను. నాకు మేము పోతానని చాలాసేపు అక్కడ కూర్చున్నాం. మేము ఇంట్లో పేషెంట్ అందరూ మంచి మీద ఉన్నారు, వాళ్ళ కొంచెం పర్వాలేదు. అదే ఒక్కసారి 9 గంటల 10 గంటల అమ్మాయి ఇప్పుడు నేను చిన్న సిస్టర్కి చెప్పాను. మనం చేయవలసిన పనులు అన్నీ చేసినాం. ఇంకా దేవుడే చూసుకుంటారు. మనం పంచసేపు పండుకోండి, ఎందుకంటే చేతన అయితే లేదు. ఇప్పుడు ఆమె ఇందులో మంచి పెట్టి మేము ఇద్దరు పంచసేపు పండుకున్నాం. పండుకొని నిద్రపోయినాం. ఎంతసేపు నిద్ర మెలకు వచ్చింది. అప్పుడు నేను సిస్టర్కి చెప్తున్నాను, ఇది ఏం సౌండ్ వినబడతలేదు, వాళ్ళు మాట్లాడతలేరు, ఏడుస్తలేరు. అంటే చచ్చిపోయినట్టు అయితే ఏడుస్తారు, మంచిగా ఎంతో మాట్లాడతారు. ఏమి సౌండ్ వినబడతలేదు. మనం పోయి ఒకసారి చూస్తామని మెల్లగా పోయి నేను పట్టుకొని చూసినప్పుడు శరీరం అంతా వేడిగా ఉంది. పిలుస్తా మాట్లాడుతున్నాడు. కడుపు కింద ఉబ్బరంగా ఉన్నది. ఆ కడుపు తగ్గిపోయింది. అందుకు ముందు నేను ఏం చేశాను, ఈ పండుకున్నానికి మేము పోయినకు ముందు నేను చాలాసేపు ఆయన కడుపు మీద చేయబెట్టుకొని నేను ప్రార్థన చేశాను. అప్పుడు నేను మనిషిలో అనుకున్నాను, మనం ప్రార్థన చేస్తే తప్పకుండా తగ్గుతుంది అంటుందని దేవుడు ఆగ్రహించుకున్నాను. అవన్నీ నేను మనిషిలో అనుకొని నేను చాలాసేపు ప్రార్థన చేసినాక సిస్టర్కి చెప్పినది, మనం దేవునికి వదిలేస్తామని పోయినది. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. మంచి చూసినప్పుడు ఈయన మంచిగా ఉన్నాడు, రక్తం జరిగింది. మళ్ళీ ఒక రోజు ఒక పేషెంట్ తాగి వచ్చిన వాళ్ళలాగా అంతా ఊపుతున్నాడు. వచ్చినప్పుడు నేను మంచిగా అనుకున్నాను, త్రాగి వస్తున్నాడని. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఇట్లా ముట్టుకొని చూడుప్పుడు కాలిపోయినట్టు అంత వేడిగా ఉంది. గమనించి చూసినప్పుడు లేదు, అంత నమ్మకం లేదు. అంత వేడి అది కాదు, నిజం కావాలి. నేను మళ్ళీ మళ్ళీ తర్వాత పెట్టి చూస్తున్నాను. మళ్ళీ అదే చూపిస్తున్నది. నేను ఇంజక్షన్ ఇచ్చిన, టాబ్లెట్ ఇచ్చిన, స్పంజ్ కోల్డ్ వాటర్లో స్పంజ్ ఇస్తున్నాను. అలాగే పంచకాల్సిన పైన నేను మళ్ళీ చూసినప్పుడు 104 ఉంది. 104 అయినప్పుడు ఆయన చెప్తున్నాను, సిస్టర్ నాకు తగ్గిపోయింది. నేను ఇంటికి అది చాలా సంతోషం ఉంది. మహిళలకు, పిల్లలకు మరియు అనాథలకు సిస్టర్ వారి కోసమే బాల వికాస్ అనే సంస్థను స్థాపించారు. మరి దాని గురించి సిస్టర్ మాటల్లో మనం తెలుసుకుందాం. వరంగల్లో బాలక అని ఒక ఆమె బాల వికాసం నడిపిస్తుంది. చాలా మంది ఆంధ్ర మొత్తం ఉన్నది. అందుకే అక్కడ ఒకసారి పోయి వాళ్ళకి అడిగి అందులోని అంత కలిసి మంచిది అని
ఒకసారి అక్కడికి పోయినప్పుడు వాళ్ళు అన్నారు ఇక్కడ వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వస్తామని అన్నారు. ఇక్కడ వచ్చి ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, మదర్ ప్రొవిన్షియల్ అలా ఒక మీటింగ్ పెట్టిన రోజు వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ మాట్లాడారు. మా మీటింగ్లో వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎట్లా వాళ్ళ వికాసం నడిపిస్తున్నారని అన్ని చెప్పినాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మళ్ళీ వచ్చేయండి అని. మళ్ళీ పోయినప్పుడు నేను ఇంకా 2 సిస్టర్స్ మళ్ళీ కొంత పిల్ల ఆడవాళ్ళు కొంత దీన్ని కూడా తీసుకుపోయినా. అక్కడ పోయి అందులో కలిసినప్పుడు మళ్ళీ ఈ మహిళా మండలం మెల్ల ఇది బంద్ చేసి మొత్తం అందులో కలిపేస్తే చాలా లాభం ఉన్నది. నెలకి ఒక్కసారి అక్కడికి పోవాలి, 4 రోజులు అక్కడ ఉండాలి, ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ దానికి రావడానికి పోవడానికి ఖర్చులన్నీ వాళ్ళు ఇస్తారు. మళ్ళీ సాలరీ కూడా ఇస్తున్నారు. ఒక నెలలో ఈ పని చేసిన వాళ్ళకి అందరికి ఒక సిస్టరు 2 హెల్పర్స్ అందరు సాలరీ కూడా ఇస్తున్నారు. మాకు ఈజీ అయింది కదా, అందుకే ఈ మహిళా మండలం బంద్ చేయలేదు. నేను ఇందులో కలిపేసినాక ఈ పంచాయతీ బంద్ అయితే అంతవరకు చాలా పంచాయతీలు మేము చేసినాం. అట్లా బాగానే పేరు వచ్చింది భీమారంలో. ఇక్కడ కాదు, ఇది మొదలు పెట్టినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. బాల వికాసం మొదలు పెట్టినప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. భీమారంలో అక్కడ మహిళలన్నీ అక్కడ సౌమ్య సిస్టర్ అక్కడ చూసారు. అలాగే బాల వికాసం మొదలు పెట్టినాక ఇప్పుడు చాలా ఏరియాలో చేసేది ఈ గ్రూపులో పొదుపు కట్టడం, వాళ్ళకి లోన్ ఇవ్వడం, మళ్ళీ అన్ని రకాల సహాయాలు ఇస్తున్నారు. బోరు మంచి నీళ్ళు లేని చోట్ల బోరు చేస్తానికి డబ్బులు ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఏదో పని మొదలు పెట్టాలంటే లోన్ ఇవ్వడం చాలా అలాగే అన్నీ చేస్తారు. అది మాత్రం కాదు, ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది కదా, అప్పుడు జెండా వందనం అన్ని ఊరిలో చేయాలి. మనం కూడా మన సెంటర్లో కానీ మహిళలందరూ రావాలి. మళ్ళీ మార్చి 8కి అప్పుడు మీటింగ్ పెట్టాలి. చాలా మనం చేసే పనులు ఉన్నది. మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు చలి కేంద్రం పెట్టాలి. ఇప్పుడు అన్నీ మర్చిపోయిన చాలా పనులు అందులో ఉన్నది. ఇప్పుడు నేను చేస్తలేను కదా, అందుకే నాది పిల్లల్ని చూడడం ఉన్నది. తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళని చదివిపించడం, బోర్డింగ్లో పెట్టడం, వాళ్ళకున్న ఖర్చులన్నీ. మళ్ళీ ఈ మహిళల దగ్గర నుండి కూడా బిల్లు వసూలు చేసి మా పిల్లలని మహిళలకు కూడా కొంచెం మనం సిస్టర్స్ మాత్రం చేస్తే అది వాళ్ళకి సంబంధం లేదు కదా, అందుకే గ్రూపులో కూడా డబ్బులు వసూలు చేసుకొని మళ్ళీ మా ఈ పిల్లల కోసం బర్త్డే వాళ్ళకి బర్త్డే ఒక్కొక్కరిది తెలిసి వీళ్ళందరినీ పిలిచి ఈ పిల్లలు ఎవరో దగ్గర వాళ్ళ రిలేషన్స్ దగ్గరే కానీ వాళ్ళందరినీ ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ పెడతాను. మహిళలు మొత్తం వస్తారు, పెద్ద మీటింగ్ అది. అప్పుడు చాలా మంది డొనేషన్ కూడా ఇస్తారు, పెద్ద నేను పిలుస్తాయి. బర్త్డే సెలబ్రేషన్ ఆ రోజు వాళ్ళకు కొత్త బట్టలు కొన్ని ఇవ్వడం, వాళ్ళకు కావలసినవన్నీ భోజనం పెట్టడం, అన్నీ పెద్దగా పండుగ అది. చూసారా, నేను దీన్ని ఎత్తలేకపోతున్నాను, కానీ దీన్ని చేతి రాతతో సిస్టర్ రాశారు. ఇది ఏంటనుకుంటున్నారా? తెలుగు బైబిల్ అండి. తెలుగే కాదు, ఇంగ్లీష్ కూడా రాశారంట. కానీ అది బైండింగ్కి వెళ్ళింది. సిస్టర్ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ 2 బైబిల్స్ని రాశారు. క్లేరమ్మ, మీరు బైబిల్ని తెలుగు మరియు ఇంగ్లీష్లో రాశారు. మీరు బైబిల్ రాసేటప్పుడు మీకు కలిగిన అనుభూతిని మా ప్రేక్షకులతో పంచుకుంటారా? నేను ఆరోగ్యం బాగా లేకుండా మహిళా మండలం ఏదో అన్ని బంద్ చేసి నేను పేషెంట్గా ఉన్నాను. పండుకోవడం, కూర్చొని రెస్ట్ చేసుకొని ఉన్నాను. అప్పుడు ఒక రోజు ఒక లెటర్ వచ్చింది కేరళ నుండి, ఫియాత్ మిషన్ వాళ్ళది. వాళ్ళు బైబిల్ రాపిస్తున్నారు. న్యూ టెస్టమెంట్ రాసి అక్కడికి పంపిస్తే వాళ్ళు లాటరీ తీసుకొని ఫస్ట్ ప్రైజ్ దొరికిన వాళ్ళని ఫ్రీగా ఇలాంటి తీసుకుపోతారు. మళ్ళీ రకరకాల ప్రైజులు అన్నీ ఉన్నది. నేను అనుకున్నా ఇది పిల్లల కోసం కదా అని అనుకొని ఉన్నాను. కానీ నాకంటే ఎక్కువ వయసు ఉన్న ఒక సిస్టర్ రాయడం మొదలుపెట్టినప్పుడు నేను అనుకున్నా అయితే నేను కూడా రాస్తానని.
నేను నాకు బాగా ఆరోగ్యం బాగలేదు, ఎంతవరకు రాస్తానని నాకు తెలియదు. ఏదో కొంచెం స్టార్ట్ చేశాను, 1 పేజీ రాశాను, 2 పేజీ రాశాను, 1 అధ్యాయం మొత్తం అయింది. ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది, మళ్ళీ రాయడం ఈజీ అవుతుంది. ఆమెను కంటిన్యూ చేశాను. అలాగా కొత్త నిబంధన మొత్తం రాశాను. అది కేరళ పంపించాను. కేరళ పంపించినాక అది రాసుకొని ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎక్కడ కూర్చున్నానని నాకు తెలియదు. నేను దేవుడు అంతే. అది ఇది మాత్రం నాకు వేరే ఒక్క లోకంలో ఉన్నట్టు నాకు ఇదన్నీ అయిపోయింది. అది పంపించినాక నాకు ఏదో తక్కువ ఉన్నట్టు. అలాగ కొన్ని రోజులు చూసినాక నేను మళ్ళీ కీర్తన గ్రంథం తీసుకొని ఊరికే రాశాను. అది మొత్తం అయిపోయింది. అది మొత్తం అయిపోయినప్పుడు ఏదో తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు నేను మళ్ళీ అది ఆదికాండం మొదలు పెట్టాను. మళ్ళీ పాత నిబంధన మొత్తం రాశాను. అదన్నీ రాసినాక మళ్ళీ కొత్త నిబంధన మళ్ళీ ఒక్కసారి కూడా రాశాను. అదన్నీ కలిపి ఈ బుక్ చేశాను. ఇది మళ్ళీ యాక్ట్ పంపించిన. అది పంపిస్తే నాకు ఒక ప్రైజ్ కూడా దొరికింది అక్కడ. కానీ అదన్నీ అయిపోయింది. అది అయిపోయినాక ఇంకా రాయాలా అంటే పెద్ద పని ఏం లేదు కదా, ఆరోగ్యం బాగలేదు. నాకు విన్నప్పుడు నేను ఇంగ్లీష్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. అది రాసుకొని విన్నప్పుడు నాకు సంతోషంగా ఉన్నాను. అది లేకుంటే ఏదో తక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మొత్తం రాశాను, అది అయిపోయింది. అలా విన్నప్పుడు ఎవరెవరో నాకు చెప్పారు, అయితే ఇంకా మలయాళం కూడా రాయమని. ఇప్పుడు మలయాళం స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు రాయాలి. అది ఊరికనే ఉండటానికి వేరే ఇప్పుడు మలయాళం బైబిల్ రాస్తున్నారు కదా, రాస్తున్నాను. అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు మరి? అది ఎంతకాలం పడుతుంది, నేను అంతకాలం నీకు ఉన్నానని నాకు తెలియదు. ఇంకా దాని గురించి నాకు ఆలోచన లేదు. ఇది మలయాళం పూర్తిగా రాస్తానని నాకు తెలియదు. మీరు ఎంతో మందిని బైబిల్ రాయడానికి ప్రోత్సహిస్తున్నారు కదా, మీరు బైబిల్ రాస్తారని అడిగినప్పుడు వారిచ్చే సమాధానం ఏంటి? వాళ్ళదే నా బైబిల్ అన్ని చూసి వాళ్ళందరూ సంతోషంగా రాస్తున్నారు. నా ఆరోగ్యానికే కారణం కూడా ఇది. ఈ బైబిల్ రాయడం మొదలుపెట్టినా నాకు ఆరోగ్యంగా లేకపోతే నాకు చాలా సీరియస్గా ఉన్నాను. హార్ట్ ఆపరేషన్ అన్నీ చాలా సీరియస్గా ఉండింది. ఇప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను కదా, అలా దానికి అన్నీ కారణం ఇదే. మీ అనారోగ్యాన్ని పక్కన పెట్టి పెళ్లికి సిద్ధమవుతున్న యువకులకు దాంపత్య జీవితం ఎలా గడపాలి, దేవునిలో ఎలా గడపాలి అని మీరు ఎలా బోధిస్తున్నారు? వాళ్ళకి నేను బైబిల్లో నుండి కొన్ని విషయాలు చెప్పి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ దాన్ని నాకు చెప్తారు. అప్పుడు దానిని బట్టి మళ్ళీ నాకు చెప్పడం, నేను బైబిల్లో నుండి అన్ని చెప్తున్నా. గొడవలు మరియు కొట్లాటలతో ఇక్కడికి వస్తున్న కుటుంబాలు ఎంతో శాంతి సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వారు ఎంతో నిరాశతో ఇక్కడికి వచ్చి ఎంతో ఉత్సాహంతో ఇక్కడి నుంచి వెళ్ళడం మేము చూస్తున్నాం. మరి వారి కష్టాలను బాధలను మీరు ఎంతో సహనంతో ఓర్పుతో వింటున్నారు. వారి పరిష్కార మార్గాలను మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే నేను దానికి ప్రత్యేకం క్లాసు అలాగేం లేదు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. ఉదాహరణ నేను చెప్తాను. ఒక కుటుంబం నాకు మీ మానవులో విన్నప్పుడు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళతో చాలా రిలేషన్ ఉన్నది నాకు. ఒక ఇంటిలో 4 ఆడపిల్లలు ఉన్నారు. అందులో పెద్ద మేము వాళ్ళ రిలేషన్ ఫస్ట్ కసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని ఇక్కడ చేర్పించడానికి వాళ్ళు ఒక్కరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అడిగినప్పుడు నేను ప్రిన్సిపాల్కి చెప్పి పిల్లల్ని తీసుకురామని చెప్పారు. కొన్ని రోజులు చూసిన వాళ్ళు రాలేదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తలేరని అడిగినప్పుడు భార్యాభర్తలకు కొట్లాటమైంది. భార్య 2 పిల్లలతో ఆమె ఇంటికి పోయింది. భర్త ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఆయన కంపెనీలో ఎక్కడైనా పని చేస్తున్నాడు. అప్పుడు
నేను విమాన సిస్టర్లకు అడిగాను. అడిగినప్పుడు ఎందుకు క్లేరమ్మా మీకే బాధ, వాళ్ళకు పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళు అంతే గొడవలో ఉన్నారు, అది ఎవరితోనే అయ్యేది కాదు, వాళ్ళు అది వదిలేసేయమని నాతో చెప్పారు. నేను వచ్చేసిన మళ్ళీ వచ్చినాక ఆయన ఆయన అక్క ఈ మంచిర్యాలలో ఉన్నది. ఈ అక్క అప్పుడప్పుడు నాకు చెబుతుంది, క్లారమ్మ ప్రార్థన చేయవ, తమ్ముడు కొంచెం ప్రార్థన చేయమని. నేను చెప్పిన తమ్ముడిని ఒకసారి నా దగ్గరికి తీసుకురా, నేను కొంచెం మాట్లాడుతా అని చెప్పినా. చాలా రోజులు పోయింది. ఒకరోజు ఆయన వచ్చిండు. నేను ఇక్కడ బయట నిలబడుతున్నాను, ఈయన దగ్గరికి వచ్చి నాకు ఎవరని కూడా తెలియదు. అది దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడితే వాళ్ళతో ఇంకేం చెప్తే వాళ్ళు వినరు కదా. నేను బైబిల్ తీసుకొచ్చాను. బైబిల్ తీసుకొని వచ్చి నేనేమి చెప్తే కూడా వింటామన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం ఫస్ట్ నుండి నేను చదవడం మొదలుపెట్టి మంచిగా అందులో కొన్ని అద్భుతాలన్నీ ఉన్నది కదా, అదన్నీ నేను, ఎందుకంటే ఇది ఎవరితోనే అయ్యేది కాదు, ఎవరు చెప్తే వినరని చెప్పినది నా ఊరిలో ఉంది. ఈ బైబిల్ చదివి కొన్ని విషయాలన్నీ ఆయన బుర్ర మీద ఎక్కించాను. తర్వాత 37వ వాక్యం వచ్చింది, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అది నేను మళ్ళీ ఆయనకి చెప్పాను. చెప్పినాక అన్నీ ఒప్పుకున్నాడు. ఇప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అది చెప్పి నేను చెప్పిన ఒక బుక్కు కొని దేవుని లూకా సువార్త 1:37 అని, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని ఒక 1000 సారి నీవు రాయాలని చెప్పిన. చేస్తామని పోయిండు. ఒక 2 వారం అయింది. ఒకరోజు నేను బయట నిలబడినప్పుడు ఈయన వస్తున్నాడు. వచ్చి నా దగ్గరికి చాలా సంతోషంగా ఆగబట్టు వస్తున్నాడు. అమ్మ బాగానే జరిగింది అని చెప్పింది. ఇప్పుడు అందరు కలిసి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ తరం యువతి యువకులకు సిస్టర్ మీరిచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? సలహాలు, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు మంచిగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయాలంటే మనకు చాలా విషయాలు తెలుసుకోవాలి. దానికి మనం బైబిల్ రోజు చదవాలి. కొంచెం బైబిల్ మంచిగానే చదివి ధ్యానం చేయాలి. పొట్టిగానే ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదవడం కాదు, అది ఒక్కొక్క వాక్యం చదివి ధ్యానం చేయాలి. అది మన ప్రాక్టికల్ జీవితంలో రావాలి. సిస్టర్ ఇంకా అడగాలంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇద్దరితో చాలు. చూసారా, ఇవాళ మనం సిస్టర్ ని కలిసాం, ఎన్నో కొత్త విషయాలను మనం తెలుసుకున్నాం. బైబిల్ రాశారు, మిషనరీ స్టార్ట్ చేశారు, ఎంతో పేద ప్రజలకు తను సహాయం చేశారు. ఇవే కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. క్లియరమ్మా, మీ నుంచి మేము ఎన్నో కొత్త విషయాలను మేము నేర్చుకున్నాం. మీరు రాసిన బైబిల్ ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా మీలాగా బైబిల్ రాయాలని అనుకుంటున్నాను. మళ్ళీ మీరు మలయాళం బైబిల్ రాశాక మళ్ళీ ఒకసారి కలుసుకుందాం.